Let's turn our Bible to Gospel according to John, chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మనం వద్దాం ఈ సమయంలో. Chapter 1, verse 11. 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. He came to that which was his own, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. ఓకే, రైట్. but his own did not receive him. కానీ ఆయన స్వకీయుల వద్దకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. Jesus, he incarnated himself and came to the world. ఇక్కడ ఏంటంటే దేవుడు తన ప్రజల దగ్గరకు వచ్చాడు. ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. He came to this world, but his people did not recognize him. ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ తన ప్రజలు ఆయన్ని గుర్తించలేదు. They rejected him. ఆయనను తిరస్కరించారు. Why? Because ఎందుకనగా people wanted a political leader to redeem them. ప్రజలు అప్పుడు ఆ సమయంలో ఏమనుకున్నారంటే ఒక రాజకీయ నాయకుడు మమ్మల్ని విడిపిస్తారు అనుకుంటున్నారు. People were in oppression. వారు చాలా బాధలో ఉన్నారు, ఒత్తిడిలో ఉన్నారు. They thought that one king will come and redeem us from the వాళ్ళు oppression. అనుకుంటున్నారు ఒక రాజు వస్తాడు, ఖచ్చితంగా మమ్మల్ని విమోచిస్తాడు అని. But the Messiah came as a suffering savior. మెస్సయ్య ఎలా వచ్చాడంటే ఒక శ్రమ అనుభవించే రక్షకుడిగా వచ్చాడు. So in this we can see that ఈ వాక్యంలో మనం చూసేది ఏంటంటే rejection. తిరస్కారము. Verse clearly shows us ఈ వాక్యం ఇక్కడ చెబుతుంది ఏంటంటే people rejected him. ఆయన ప్రజలు ఆయన తిరస్కరించినారు. God is rejected by people. ఇక్కడ మనం ఏం చూస్తున్నాడు, దేవుడు మనుషుల చేత తిరస్కారం చూశాడు, అనుభవించాడు. When Jesus came for the first time, they rejected him. యేసు ప్రభు వారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు వారు గుర్తించలేదు. But today we can see that God still rejected. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు ఇప్పటికీ తిరస్కరింపబడుతూనే ఉన్నాడు. By our deeds, కారణం ఏంటంటే మన క్రియల ద్వారా, by our actions, మన యొక్క కార్యాల ద్వారా. we call ourselves as Christians, but still we reject him. మనం మనల్ని క్రైస్తవులుగా పిలుచుకుంటున్నాం కానీ ఆయన తిరస్కరిస్తూనే ఉన్నాము. We celebrate Christmas every year, మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. but we focus on decorations, clothes, biryani, kind of things. మనం దేని మీద చూస్తున్నాం? మన దృష్టి అంతా డెకరేషన్ల మీద, బిర్యానీల మీద, మిగతా విషయాల మీద దృష్టి ఉంచుతున్నాము. But the true Christmas is కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే receiving the Jesus, యేసు క్రీస్తుని స్వీకరించటము. how we are receiving God. ఎలా మనం రిసీవ్ చేసుకుంటున్నాము? But what we have to do now? కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? We have to receive the Christ. ఈ క్రీస్తుని మనం స్వీకరించాలి. So let us move into second point, receiving Christ. మనం రెండో విషయం, ఆయన స్వీకరించే విషయానికి వెళదాము. Receiving Christ is more than acknowledging him, his existence. క్రీస్తుని అంగీకరించడం అంటే ఆయన ఉన్నాడని ఒప్పుకోవడం మాత్రమే కాదు. It is welcoming him as a savior. ఆయనని రక్షకుడుగా మనం స్వాగతించటము. Submitting everything to him. ప్రతి దాన్ని మన జీవితాన్ని ఆయనకి సమర్పించటమే. This is true Christmas. నిజమైన క్రిస్మస్ అంటే ఇది. When we accept him, మనం ఆయన అంగీకరించినప్పుడు, when we believe him, ఆయన నమ్మినప్పుడు, when we receive him to our hearts, మన హృదయానికి ఆయన స్వీకరించినప్పుడు, that is the true Christmas. అది నిజమైన క్రిస్మస్. We have to examine ourselves. మనల్ని మనం పరిశీలించుకునే సమయం ఇది. That we are really celebrating true Christmas. నిజంగా మనం నిజమైన క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామా లేదని అని పరిశీలించుకోవాల్సిన సమయం. So let's move to another point. ఇంకో విషయానికి వెళ్దాము. When we receive Jesus, what happens to us? మనం క్రీస్తుని స్వీకరించినప్పుడు ఏం జరిగింది మనకు? Let's look into verse 12. 12వ వచనం చూద్దాం మనము. Yet to all who received him, తన్ను ఎందరు అంగీకరించరో, those who believed in his name, ఆయన ఎంతమంది విశ్వాసం ఉంచారో ఆయన నామమందు, he gave the right to become a children of God. వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. When Jesus came to this world, ఈ లోకానికి యేసు వచ్చినప్పుడు his people rejected him. ఆయన ప్రజలు ఆయన తిరస్కరించారు. That means the Israel people. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలు ప్రజలు. They are the chosen people. వారు ఎన్నిక చేయబడిన ప్రజలు. But we are the Gentiles. మనం అన్యులు. The chosen people have rejected him. కానీ ఎన్నుకున్న ప్రజలు, ఏది ఎన్నిక చేయబడిన ప్రజలు ఉన్నారో వారు యేసు ప్రభువుని తిరస్కరించారు. But we have great opportunity to receive him. yes, మనకు గొప్ప అవకాశం ఏంటంటే ఆయన స్వీకరించే గొప్ప అవకాశం ఇప్పుడు మనకు కలిగింది. As a Gentiles, we became the children of God. మనం అన్యులు అయినప్పటికీ మనం దేవుని పిల్లలు అవుతాము. Amen. ఆమేన్. So what are the privileges given to those who receive him? ఆయనను అంగీకరించిన వారికి ఉన్న గొప్ప ధన్యతలు ఏంటి? When we receive Christ, మనం క్రీస్తుని స్వీకరించినప్పుడు we move from rejection to acceptance. మనము తిరస్కరింపబడిన జీవితంలో నుంచి అంగీకరింపబడిన జీవితంలోకి వెళ్ళిపోతున్నాము. Move from darkness to light. చీకటిలోంచి వెలుగులోకి వెళ్ళిపోతున్నాము. We move from spiritual death to eternal life. మన ఆత్మీయ మరణం నుంచి నిత్య జీవంలోకి వెళ్ళిపోతున్నాము. This is what happens when you receive the Christ. ఇదే జరిగింది క్రీస్తును మనం రక్షకుడిగా అంగీకరించినప్పుడు. హల్లెలూయా. Let's turn our Bible to John.
యోహాను సువార్త 3:16. 3వ అధ్యాయము 16వ వచనము. It is very familiar verse to all of us. మనందరికీ చాలా పరిచయమైన వాక్య భాగమే ఇది. Let's read that verse. చూద్దాము. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. Amen. ఆమేన్. For God so loved the world that he gave his begotten Son, that whoever believes in him shall not perish but have eternal life. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు నశించిపోవటం కాదు కానీ నిత్యజీవం పొందుతారు. Yes, when we believe and receive him, we have eternal life. నిజము. మనం ఎప్పుడైతే నమ్మి యేసుని స్వీకరిస్తామో మనకు నిత్యజీవం ఉన్నప్పుడే. హల్లెలూయా. ఆమేన్. This Christmas, what I want to say is, ఈ క్రిస్మస్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, let us invite our God Jesus Christ in our hearts. మనం అందరం కూడా ప్రభు అయిన దేవుడైన క్రీస్తుని యేసుని మన హృదయాల్లోకి ఆహ్వానించుదాము. Let's celebrate this Christmas as a true Christmas. నిజంగా ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా పండగ చేసుకుందాము. Many a times we celebrated Christmas without Christ. క్రీస్తు లేకుండా సెలబ్రేట్ No, చేసుకుంటుంటాము. we don't know that we are celebrating without Christ. మనకు తెలియదు కూడా క్రీస్తు లేకుండా But we- సెలబ్రేట్ చేస్తున్నామని. But we celebrate Christmas without కానీ Christ. మనం తెలియకనే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం. Are we celebrating Christmas truly? నిజంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామా? Let's focus on Jesus rather than decorations, etc. ఇవన్నీ పక్కన విడిచిపెట్టేసి యేసు క్రీస్తు మీద మనం ఫోకస్ ఉంచుదాము. Hallelujah. హల్లెలూయా. So when we receive the Christ, we become the children of God. మనం యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు స్వీకరించినప్పుడు దేవుని పిల్లలుగా మారుతాము. We will have the eternal life. మనకు నిత్య జీవం కలుగుతుంది. We will not perish. మనం Amen. నశించిపోము. ఆమేన్. What a privilege. ఎంత గొప్ప ధన్యత మనకు. Let us celebrate with Christ this Christmas. ఈ యొక్క క్రిస్మస్ని నిజంగా క్రీస్తుతో పండగ చేసుకుందాము. May this Christmas be a joyful and transformative one. ఈ యొక్క క్రిస్మస్ మీ అందరికీ సంతోషకరంగా ఉండును గాక. Amen.